నమస్తే అందరికీ. మనం డాక్టర్ దగ్గరికి పోయినా కూడా మోకాలు గట్టి పడాలి, బొక్కలు గట్టి పడాలంటే పాయా సూప్ తాగమంటాడు. అటువంటి పాయా సూప్ని సింపుల్గా ఎట్లా చేయాలనో మీకు ఇప్పుడు చూపిస్తా. మనం పాయా అనేది కుక్కర్లోనే చేయాలి. అందుకే ముందుగా కుక్కర్ తీసుకొని అలా కాలు పిచ్చి కొట్టించుకున్నటువంటి కాళ్ళు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకోండి. అట్లనే 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి తగినంత ఉప్పు, అట్లనే మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంతే, ఇంతకు మించి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మంచిగా కాళ్ళ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇట్లా చేస్తే మనం వేసిన మసాలా అనేటి కాళ్ళ ముక్కలకు మంచిగా పట్టుకుంటాయి. 5 నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే మసాలాలన్నీ కాళ్ళకు మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కూడా ఒక 1/2 లీటర్ పోసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. మరీ ఎక్కువ పోసినా కూడా అంత మంచిగా ఉండదు. 4 కాళ్ళకి 1/2 లీటర్ నీళ్ళు పోసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూతతో క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్లు మీడియం ఫ్లేమ్ ఉడకనియాలి. 6 విజిల్ ఉడికినాక చూస్తే కాళ్ళ ముక్కలు అనేది మంచిగా ఉడికి పాయా సూప్ అనేది రెడీ అయిపోయింది. మనం పాయా సూప్ చేసేటప్పుడు కారం పొడి మసాలా ఏమి వేయం కాబట్టి ఇందులో ముక్కలు అనేది మనం తలకాయ కూర చేసినప్పటి లెక్క స్పైసీగా ఏమి ఉండయి. మీకు ఇలా ముక్కలు తిను నచ్చకుంటే పీస్లన్నీ సపరేట్ చేసుకొని ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. చూసిరు కదా, హెల్త్కి ఎంతో మంచిదైనటువంటి పాయా సూప్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మీరు కూడా సేమ్ ఇట్లనే చేసుకోండి. ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.